రా రా రా. ఇక నుంచి మీ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా సాగాలని ఆ దేవుడికి దండం పెట్టుకోమ్మా. పెట్టుకో పెట్టుకో. స్వామి, దేవతలాంటి అత్తయ్యనిచ్చావు, దేవుళ్లాంటి భర్తనిచ్చావు, పండంటి కాపురానిచ్చావు, నాకింత అదృష్టాన్నిచ్చావు. మా అత్తయ్య గారికి కోట్లాస్తి ఇవ్వు, మా ఆయనకి ఆ డబ్బు లెక్క పెట్టి టైం ఇవ్వు, మా లతక్కకి స్లిమ్ అయ్యే మందివ్వు, మా శిరీషక్కకి కొంచెం బుర్రివ్వు, మా తులసక్కకి పండంటి బిడ్డనివ్వు, మా ముగ్గురు బావలకి మంచి బుద్ధినివ్వు, వీళ్ళందర్నీ దారిలో పెట్టడానికి నాకు మంచి అవకాశాన్ని ఇవ్వు. అంతకు మించి ఇంకే వద్దు స్వామి. అసలు అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అసలు అర్థం కావట్లేదు. ఏ తులసి, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. అలాగే వెళ్ళు బంగారు తల్లి. జరగండి. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? రామా రామా, అలాగా, సరే రామా, అలాగే. రాముడు ఇప్పుడు ఏమీ చెప్పొద్దన్నాడు, తర్వాత చెప్పమన్నాడు. రామా, వస్తున్నా. అది కాదు రామా, దేవుడా, ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. నా మొగుడు టవర్ స్టార్ అయిపోయాడు, మెల్లగా సూపర్ స్టారు బంపర్ స్టారు అయిపోతాడు, దాంతో కోట్ల మీద కోట్లు వస్తాయి అనుకుంటే ఆయన మీదకి చొప్పులు రాళ్ళు వస్తున్నాయి. కౌసు కౌసు, మనం అర్జెంట్ గా హిమాలయాలకు వెళ్ళిపోదాం. ఎందుకు? రేపు మాపో భూకంపం సునామీ ఒకేసారి వస్తున్నాయి, మనం అందరం సావపోతున్నాం. చా ఊరుకోండే, భూకంపానికే చనిపోతారా? మరి చావరా? మీ దిక్కుమాల సినిమాలు చూసే చావలేదు, ఇక భూకంపాలు మనల్ని ఏం చేస్తాయి? మీ సినిమా చూపిస్తే ఆ భూకంపాలు కూడా దండం పెట్టి పారిపోతాయి, సునామీ సిగ్గుతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆ సునామీకి చచ్చిన జనం కంటే మీ సినిమా చూసి చచ్చిన జనమే ఎక్కువ, అందుకని. నేను సీరియస్ గా చెప్తుంటే నీకు కామెడీగా ఉందా? సరే, నేను సీరియసే. ఎందుకీ భూకంపం వస్తుందని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పలే, నేనే కనిపెట్టా. ఏదో గుడ్డు పెట్టినంత తేలిగ్గా చెప్పారు. ఎలా కనిపెట్టారేంటి? అది ఇప్పుడు మీ అన్న రాంబాబు గారు తాగడం మానేశారనుకోండి, ఏమవుద్ది? దేశం మొత్తం నాశనం అయిపోద్ది కదా. అలాగే మీ తమ్ముడు బద్రి గారు ప్యాకెట్ మానేశారనుకోండి, ఏమవుద్ది? అగ్గిరిగుండాలు వాయుగుండాలు కలిసి వచ్చేస్తాయి. మరి మీ అమ్మ అనసూయ ఓ మదర్ తెరీసా లాగా, ఓ మానవతా మూర్తిలాగా మారిపోతే ఇంకేముంది, భూకంపమే కదా. అదే నేను చెప్తున్నా. అంటే మా అమ్మ మారిపోయిందా? ఈ వయసులో ఆవిడేం మారుతుంది గాని ఆవిడ మనసు మారింది, అందుకని మధుమతి ఇల్లు కూర్చోకుండా వదిలేసింది. ఏంటి, నిజమా? ఫ్రెష్ నిజం. అంతేకాదు, మధుమతిని వెంట పెట్టుకుని కాపురాన్ని కూడా తీసుకొచ్చింది. అయ్యే బాబోయ్, షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నిజంగా ఇదంతా నిజమేనా? కావాలంటే వెళ్ళి చూడు, మధు ఇంట్లోనే ఉంటుంది. అలాగా? యాండి, ఇందులో ఏదో తేడా ఉందండి. మధులోనా? కాదు, మా అమ్మలో. అవునవును,
ఒకప్పుడు నిమ్మకాయలాగా ఇంత ఉండేది, మరి ఇప్పుడు గుమ్మడికాయలాగా ఇంత అయింది. అదే తేడా. ఏహే, నేను చెప్పేది అది కాదు. అమ్మ ఏదో ప్లాన్ తోనే మధుని తీసుకొచ్చుంటుంది అని. ప్లాన్ తో కాదు, వ్యాన్ లో తీసుకొచ్చిందంట. కర్మ, మా అమ్మ అంత తేలిగ్గా మారే రకం కాదండి. అవునవును, బాగా పొరుగు కదా, అంత తేలిగ్గా మారదు. సరే వెళ్ళి అమ్మ మధుని నిజంగా ప్రేమతో తీసుకొచ్చిందా లేదంటే ఏదన్నా దురుద్దేశంతో తీసుకొచ్చిందా తెలుసుకోవాలి. పదండి పద పదండి. పద తెలుసుకుందాం. అగో, ఉమ్, ఏంటి? నేనెవరిని? నా మొగుడివి. ఇంట్లో బయట ఎవరిని? టవర్ స్టార్వి కదా. మరి టవల్ స్టార్ ని దాటి ముందుకెళ్ళిపోతున్నావేంటి? మూసుకొని వెనకాలరా. మూసుకొని మీరు ముందెళ్ళండి. పద. ఏంటే టవల్ స్టార్ ముందెళ్తుంటే ఊపుకుంటే ఎనికొస్తావా? కొట్టారంటే చండువా కరీంనగర్ లో బెల్ట్ బాల్ నగర్ లో పడుతుంది. ఏమనుకున్నావో నువ్వేగా ముందొద్దు వెనక రమ్మన్నా. అంటే మాత్రం పక్కకు నడవాలని తెలియదా? పక్కకు రా. పద. ఏంటి పక్కకు రమ్మంటే టవల్ స్టార్ రాసుకొని పూసుకొని పక్కనే వస్తావా? అసలు నా గురించి అర్థమైంది. వెళ్దాం పద. ఈ ఏడుపు ముందు అడవాలి. మూసుకుని నా వెనక రండి. రండి పద. రండి. అమ్మా, ఆంటీ, అమ్మా, ఆంటీ. రామ్మ కౌసల్య, ఏంటి ఇద్దరు వచ్చారు? నీ గురించి ఒక విషయం తెలిసిందమ్మా, నిజమేనా? ఏంటది? మధుమతి గడ్డం పట్టుకొని కాలు పట్టుకొని బతిమాలి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారటగా. ఇల్లు కూడా కోల్చకుండా వదిలేసావంట. నీకింత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చిందమ్మా? మధు కాలు పట్టుకున్నాక కదత్తయ్య గారు. చాలే ఊరుకోండి. ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మా అమ్మకేముంది? ఏదో మాస్టర్ ప్లాన్ వేసే ఉంటుంది. అందుకే ఆ మధుని బతిమాలి మరీ తీసుకొచ్చింది. మాస్టర్ ప్లానా? నిజమా అత్తయ్య గారు? మాస్టర్ ప్లాన్ లేదు, స్టూడెంట్ ప్లాన్ లేదు. నా తప్పు నేను తెలుసుకున్నాను. అది సరిదిద్దుకోవడానికి నా కోడల్ని తీసుకొచ్చాను అంతే. ఆహా ఆహా, నువ్వు నిజంగా దేవతమ్మా. లేదంటే 6 కోట్లు విలువ చేసే ఇల్లు దులుకుని కట్టు బట్టలతో కోడల్ని తీసుకొచ్చావంటే నిన్నేం చేసినా పాపం లేదు. ఏంటి? అదే మీ పాదాలు ఒక్కసారి తాకితే పాపాలన్నీ పోతాయి అంటున్నాను. అయితే అర్జెంటుగా తాకి పాపాలు పోగొట్టుకోండి. చూస్తారే, వంగండి. ఈ ఫ్యామిలీ ప్యాక్ తో నేను వంగలేను కౌసు. వంగుతావా నన్ను ఉంచమంటావా? అంటే అత్తయ్య గారు, నా చేతులు మీ పాదాల వరకు రావడం కన్నా మీ కాళ్ళనే నా చేతుల వరకు తేవడం బెటరమ్మో. ఏంటి? పట్టుకుంటా పట్టుకుంటా. పోసే కౌసు, నువ్వు పట్టుకో. అత్తయ్య, టీన్ చేతులే మీ కాళ్ళు అనుకోండి. ఈ రోజుతో మీ జన్మ ధన్యమైంది. పొండి. ఎందుకు? నా కాళ్ళు పట్టుకున్నందుకు. మీ జన్మ కూడా ధన్యమైపోయింది. పోండి. ఎందుకు? అదే నా చేతులు మీ కాళ్ళు తాకినందుకు. మీరుండండి. అమ్మా, మనలో మనమాట. నెక్స్ట్ మధుమతిని ఏం చేయబోతున్నావు? ఈ ఇంటికి మహారాణిని చేయబోతున్నాను. ఇది దొరికేటట్టు లేదే. నాకు మాత్రం మధుతో విడాకులు ఇప్పించి పర్మనెంట్ గా వదిలించుకోవాలని తెచ్చుంటారనిపిస్తుంది. అలాంటి పాపాలు చేసే అనసూయ
ఇప్పుడు చచ్చిపోయింది. చచ్చిపోయిందా? కౌసు, ఈవిడ మీ అమ్మ కాదు, దయ్యం. ఏయ్! అమ్మా, నేను నీ కూతుర్ని. నిజం చెప్పవా? నేను ఎవ్వరికి చెప్పను. మధుని ఎందుకు తీసుకొచ్చావు? రేపు రండి, చెప్తాను. చెప్తావా? చెప్తాను. కుక్కల్ని కరవమని. అర్థమైందిలే. పదండి, ఇంకా చూస్తారేటి? ఆ, పదండి. రే సుబ్బా, రే అమ్మా, వీడొకడు దున్నపోతు పిలుస్తుంటే వినపడదా? రా. వస్తున్నానమ్మా. రారా. ఈ చోటంతా ఏంట్రా చెత్తతో నిండిపోయింది? నా చిన్న కోడలికి ఇలాంటివి నచ్చం. మధుమతి చూస్తే బాధపడుతుంది. ముందెళ్ళి క్లీన్ చెయ్యి. ముందే బస్తా తీ. తీ, తీ, తీ. వా. ఛీ. రా, 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 రా. వస్తున్నానమ్మా. తీ, 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 తీ. వెళ్ళు. అయ్యో, రారా. వస్తున్నానమ్మా. వెళ్ళు. తొందరగా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. అప్పుడే లేస్తుంది. బ్రహ్మ లేస్తుంది. అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే ఓడిపోవడం నేనా? నెవర్. ఈ ఓర చూపులు కోర చూపులు నన్నేం చేయలేవు. చూపేంటి? చైతు, కంట్రోల్గా ఉండరా. అంత అమ్మాయి చైతు, స్టడీ. నువ్వు స్టడీ, నువ్వు స్టడీ అంతే. ఏంటి అసలు చూపేంటి? ఇదిగో ఇలా ఓర చూపులకి పడిపోయే టైప్ కాదు.
దేవుడా ఊపిరి ఆడట్లేదు. అమ్మో నాకు చెమటలు పడుతున్నాయి. నాకు చలేస్తుంది. చిచ్చి ఏదో టార్చరు. ఇంతకు ముందు మీరు చేసిందేంటో. సారీ రే తమ్ముడు, ఇల్లు కూలగొట్టాల్సిన అమ్మ మధుని మళ్ళీ తీసుకురావటం ఏమిటి? ఈ మార్పుకి కారణం ఏమిటి? నిజంగా నాకు తెలియదనే. అది కాదురా, అమ్మ ఇంత సడన్ గా మారిపోవడానికి కారణం ఏంటి? నిజంగా నాకు తెలియదన్నయ్య. అది కాదురా తమ్ముడు. మాకు తెలుసులేవా? ఎందుకు అంత కోపం? పెద్దోడు ఏమైనా విసిగించాడా? విస్కీ బాటిల్ కోసం డబ్బులు అడిగాడా? అబ్బే అదేం లేదురా. అమ్మా అమ్మే అమ్మ ఎందుకు మారిపోయిందో, ఆ మధుని ఇంటికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? నాకు తెలీదన్నయ్య. నీకు తెలియకుండా ఉంటుందా? అమ్మ నీకు చెప్పే ఉంటుంది లేరా అన్నయ్యా. నిజంగా నాకు తెలీదన్నయ్యా. నీకు తెలుసు, నాకు తెలుసురా. చెప్తా కదరా, అర్థం చేసుకోవే. ఎందుకు అంత కోపం? నన్ను ఆడిపోయేంటి ఏంటో. తమ్ముడు ఏంటి ఎందుకు అంత చిరాకు? సారీ. ఏంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలరా. అమ్మా మధుని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చింది? అమ్మ ఎందుకు ఇలా మారిపోయింది? అదేగా నీ డౌట్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎందుకు తెలీదురా. నీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా? చెప్ప. నాకు తెలీదు 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 తెలీదు.
ఈ ముక్క మెల్లగా చెప్పొచ్చుగా అరవటం దేనికి నాకు తెలియదన్నయ్యా దయచేసి నన్ను వదిలే ఇచ్చిన ఎలా బతుకుతావో ఏంటో పో. ఎల్రా ఎల్లు ఈ ఉద్దేశం ఏంటి? ఏంటో పిచ్చాడు అర్థం కాదు. ఏమో చెప్పాడా చెప్పాడా నీకు నాకు అంతే. అయితే ఈ విషయం ఎలాగైనా తెలుసుకుందాం పదా. ఏయ్, అక్కడ చెప్పు. అమ్మా అమ్మా ఏంటి నాన్నా? ఇది నాకే నచ్చలేదమ్మా. ఏంటిది? ఇలా కూర్చోడవా? అయితే సరిగ్గా కూర్చుంటా. అది కాదమ్మా, అసలు ఆ మధు విషయంలో నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? కొంచెం గట్టిగా చెప్పు నాన్నా, నాకు వినపడ్డం లేదు. అసలు ఆ మధు విషయంలో నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? ఏం జరిగిందో, ఏం జరగబోతుందో నాకు తెలియాలి.